ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున బ్రహ్మరాంబికాసులు మీ అందరూ కూడా కోరుకుంటూ 15 నుంచి 22 దాకా 21 దాకా వార ఫలాలలో చూద్దాం. ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుంటే, మేషరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో కొంత క్లారిటీ రావడానికి అవకాశం ఉంది. ప్రతి విషయంలో క్లియర్గా ముందుకెళ్ళే అవకాశం కానీ డెవలప్మెంట్ కానీ అవకాశం ఎక్కువ ఉంది. కానీ ఆర్థికంగా కొంత ఖర్చులు ఎక్కువ పెట్టే అవకాశం ఉండదు. ఈ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఖర్చులు ఎక్కువ అవడం, కొంత ఇబ్బంది కలిగించడం, కొంత స్ట్రగుల్ అవ్వడం, కొంత ప్రాబ్లం అనేది ఫేస్ చేయడానికి అవకాశం ఉంది. ఏ పని చేయాలన్నా కూడా కొంత సమస్యలు ఎక్కువ ఏర్పడే అవకాశం ఉంది. అంటే ఈ పని చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనే విషయాన్ని చూసుకుంటే కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. వృత్తి విషయాల్లో కొంత క్లారిటీగా ముందుకెళ్ళడం కానీ కొంత క్లారిటీ అయితే ఈ నెలలో వచ్చే నెల కానించి కొంత క్లియర్గా ఉండే అవకాశం, డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. పనుల విషయాల్లో వీరు వద్దన్నా కాదన్నా కూడా గతంలో కన్నా వర్తమానంలో మంచి పనులు కానీ ఏదన్నా చేసుకోవడం కానీ కొంత డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. నిర్ణయాల విషయంలో క్లియర్గా ముందుకెళ్ళడం కానీ కొంత సక్సెస్ కానీ ఈ రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఏ పని అనుకున్నా, ఏ కార్యక్రమం అనుకున్నా కూడా మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్తో పాటు యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు కూడా సాయిబాబా చరిత్ర పారాయణం చేసుకోవడం, సాయిని ఎక్కువగా పూజించడం వల్ల ఈ రాశి వారికి మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఎక్కువ చూడవచ్చు.